హాయ్ బ్యూటిఫుల్ పీపుల్. మహారాష్ట్రలో ఆల్మోస్ట్ ఏ రూమ్ లో చూసినా మనకి కూలర్సే ఉంటాయన్నమాట. ఈ కొండ చూసారా, కొండ పైన రేణుకామాత దర్శనానికి అయితే వెళ్ళాలి. సో ప్రెసెంట్ మేము ఇప్పుడు మహారాష్ట్రలోని మాహూర్లో ఉన్నామన్నమాట. ఫస్ట్ అయితే దత్తాత్రేయుని దర్శనానికి అయితే వచ్చేసాము. ఈ స్టెప్స్ చూసారా, దత్తాత్రేయుని దగ్గరికి వెళ్ళాలంటే ఇన్ని స్టెప్స్ ఎక్కాల్సిందే అనమాట. మా వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఇష్టమైన ఇష్టపడి ఎక్కారనమాట. దత్తాత్రేయుడు మాహూర్లో కొన్ని డేస్ నివసించారంట. అందుకని మాహూర్లో దత్తాత్రేయుని టెంపుల్ చాలా బాగుంటది, చాలా పెద్ద టెంపుల్. మీకోసం ఆ దత్తాత్రేయుని కూడా వీడియో తీశాను. ఈ టెంపుల్ లో దుని కూడా వేస్తారు, అది కూడా మీకోసం వీడియో షూట్ చేశాను. బ్యాక్గ్రౌండ్ వాయిస్ కి అయితే సో సారీ, నేను ఇంకా వెకేషన్ లోనే ఉన్నాను. వెకేషన్ నుంచి వీడియోస్ అన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ రేణుకామాత టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ అమ్మవారికి తాంబూలం అంటే ప్రీతికరం. ఇక్కడ మనం అమ్మవారికి నైవేద్యంగా తాంబూలమే తీసుకెళ్తాం. చూసారా ఇక్కడ ఎంత బాగా తాంబూలాన్ని దంచుతున్నారో. నెక్స్ట్ 8వ శక్తి పీఠం ఏకవీరాదేవి దగ్గరికి అయితే వచ్చేసాము. అలానే ఇక్కడ మనకి కాలభైరవుడు కూడా దర్శనం ఇస్తారు. ఈ శక్తి పీఠంలో అమ్మవారి రైట్ హ్యాండ్ పడిన ప్లేస్ అన్నమాట. ఫైనల్ గా అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయింది.